వాటర్‌ని ఫ్రీజర్‌లో పెడితే ఎలా స్టోర్ అయ్యి ఐస్‌లా ఫార్మ్ అయిపోతుందో, అలాగే మన ఎమోషన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మనం రిలీజ్ చేయకుండా మన గుండెల్లో పెట్టుకొని హోల్డ్ చేసుకొని ఉంటామో, అప్పుడు అవి కూడా ఫ్రీజ్ అయ్యి ఎమోషన్స్ బయటకు పంపించకపోవడం వలన మన ఫిజికల్ బాడీలో కూడా చాలా రకాల ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. సైంటిఫిక్‌గా ఇది ప్రూవ్ అయిన విషయం. మన ఎమోషన్స్ వల్లనే మనం హోల్డ్ చేసుకొని పట్టుకున్న మన లైఫ్ స్టైల్ అన్నిటి వల్ల కూడా మన ఫిజికల్ బాడీ చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతుంది. అలాగే రిలేషన్షిప్స్‌లో కానీ, డబ్బుల విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ మనం ఎందుకు గ్రో అవ్వలేకపోతామంటే మన ఎమోషన్స్ అవి బ్లాక్ చేసి ఒక ఐస్ ఫ్రీజ్ అయినట్టుగా అవి కూడా బ్లాక్ అయిపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే ఒక ఐస్ క్యూబ్‌ని చేతిలో పట్టుకొని ఎక్కువసేపు ఉంచుకోలేమో, అలాగే మన హృదయంలో కూడా ఆ ఎమోషన్స్‌ని గట్టిగా హోల్డ్ చేసుకొని పట్టుకొని రిలీజ్ చేయకపోవడం వలన, దాని గురించి ఎటువంటి హీలింగ్ చేసుకొని బయటికి పంపించకపోవడం వలన కూడా మన లైఫ్‌లో చాలా రకాల బ్లాకేజెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకా ఈ ఎమోషన్స్ గురించి లేకపోతే హీలింగ్ గురించి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫాలో మై పేజ్.